హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. మానవ జీవితమునకు ఆవశ్యకత కలిగిన ప్రతి విధానం అందించేందుకు మనం ఎంతగా కృషి చేస్తూ ఉన్నాం. సులభ ప్రసవనకు లేక సుఖ ప్రసవనకు అనగా ఈజీ డెలివరీ కోసం మనం ఇప్పటికే మంత్రాలు చెప్పి ఉన్నాం. మంత్రాలను వినండి, ప్రసంగాలు విని అవగాహన పెంచుకోండి. మీ వీలును అనుసరించి ప్రక్రియలు చేసి తగు సుఖము, భోగము, ఆనందము పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, మీరు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన తప్పనిసరి చేయవలసి ఉంటుంది. శివాలయ దర్శనములు, శివ ఆరాధన ప్రముఖమైనది. గ్రామ దేవత యొక్క దర్శనములు మరియు ప్రదోష దీపములు చాలా వరకు ఉపకరిస్తాయి. మేము ఇప్పుడు చెప్పే మంత్రము ఎవరైతే గర్భం దాల్చారని తెలిసిందో ఆ రోజు నుండి రోజుకి 12 సార్లు మననం చేసుకుంటూ ఉంటే చాలు సుఖ ప్రసవం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి దిష్టి దోషములు లేకుండా, ఎటువంటి పరప్రయోగములు మనపై రాకుండా ఉంటూ సుఖముగా ఆనందకరంగా ఈ సంసారమునకు ఒక జీవిని ప్రసాదించే భాగ్యవతులైన స్త్రీమూర్తులు సుఖ ప్రసవమునకు ఈ మంత్రాది విధులు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జప ధ్యానాది విధులు గావించి మనం మనకు రాబోతున్న ఇబ్బందులను అధిగమించి ఆనందకరంగా జీవితమును మన చేతులారా నిర్మించుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు, ఉపయోగాలు వినియోగించుకొని మన జీవితములను మన చేతులారా మనమే నిర్మించుకోవాలని కోరుతూ ఈ మంత్రము ప్రతిరోజు యథాశక్తి లేక 12 సార్లు జపించి మీరు తగు ఫలితం పొందగలరు. గర్భవతి స్త్రీలకు శుచి శుభ్రతలు వర్తించవు, ఎటువంటి సూచకములు వర్తించవు, రుగ్మతలు వర్తించవు. కాబట్టి ప్రత్యక్షంగానే ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతే నిర్గుణ పరంజ్యోతి పరబ్రహ్మ రూపిణి భ్రాం భ్రీం భ్రూం బ్రౌం వం 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 అమృతధ్యథి గర్భిణీ పీడోపహారిణి శీఘ్రం శీఘ్రం ప్రసూతాం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే నిర్గుణ పరంజ్యోతి పరబ్రహ్మ రూపిణి భ్రాం భ్రీం భ్రూం బ్రౌం వం 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 అమృతధ్యథి గర్భిణీ పీడోపహారిణి శీఘ్రం శీఘ్రం ప్రసూతాం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే నిర్గుణ పరంజ్యోతి పరబ్రహ్మ రూపిణి భ్రాం భ్రీం భ్రూం బ్రౌం వం 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 అమృతధ్యథి గర్భిణీ పీడోపహారిని శీఘ్రం శీఘ్రం ప్రసూతాం కురు కురు స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमार और निखिलानंद सागर महाराज।